తుపాన్ ధాటికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోయింది. బ్రహ్మంగారి మఠానికి వెళ్లే భక్తులు చారిత్రాత్మకమైన ఈ నివాసాన్ని కూడా దర్శించుకునేవారు. అలాంటి నివాసం కూలిపోవడానికి ఎండోమెంట్ అధికారులు, బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. ఆయన పోతాడు నీకోసమే వీడియో ఇచ్చా. రెండు రాళ్ళు తీసేస్తే తుపాన్ ధాటికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోయింది. బ్రహ్మంగారి మఠానికి వెళ్లే భక్తులు చారిత్రకమైన ఈ నివాసాన్ని కూడా దర్శించుకునేవారు. ఇక అలాంటి నివాసం కూలిపోవడానికి ఎండోమెంట్ అధికారులు, బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. మీరు పక్కవండి, నువ్వు పక్కరా. మొంతా తుఫాన్ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠంలో పురాతన నివాసం కూలిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో ఈరోజు ఈ వర్షంతో బ్రహ్మంగారు నివసించిన నివాసం అయితే ఏదో కూలిపోయింది. ఈ రోజు ఈ కూలిపోవడానికి ప్రధాన కారణం ఈ వర్షాలు కాకపోగా అయితే ఏంటంటే ఇది గతంలో పుణ్యక్షేత్రంలో ఎప్పటి 16వ శతాబ్దం నాటి నివాసం. అప్పట్లో ఈ పవిత్రమైన నివాసాన్ని బ్రహ్మంగారి మఠానికి వచ్చే భక్తులు కూడా చూసేవారు, బాగా దర్శించుకునేవారు. సో అధిక